రైట్, మోతీలాల్కి సపోర్ట్ గా బీజేవైఎం అధికార ప్రతినిధి యశస్వి గారు కూడా ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. నమస్తే. అన్న చెప్పండి అన్న, పైకి వెళ్ళి మోతీలాల్తో మాట్లాడడం జరిగింది. సో ఎట్లుంది పరిస్థితి, ఏమని మాట్లాడి? అంటే వారు 6 రోజులుగా నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. ఇప్పటి వరకు ఎవరు రూలింగ్ పార్టీలో ఉన్న ఏ నేత కూడా రాలేదు. అయితే వాళ్ళని ఇప్పుడే మా కాసం వెంకటేశ్వర్లు గారు, ఎవరైతే మా జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, అట్లనే మహేందర్ గారు, ఎవరైతే మా బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారో, పరామర్శించి మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాం వాళ్ళకి, ఇది మీ ఒక్కరు చేయాల్సిన యుద్ధం కాదు, మేమందరం కూడా మీతో పాటు కలిసి యుద్ధం చేస్తాము. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇవాళ దీన్ని విరమించండి అండ్ మేమందరం కూడా ఎట్లయితే కొట్లాడుతున్నామో మీతో పాటు కొట్లాడుతాం. ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రామిసెస్ ఇచ్చిందో ఆ ప్రతి గ్యారంటీ కానీ హామీ కానీ నెరవేర్చకపోతే మేము అన్ని ముట్టడి చేస్తాం, అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తాం, ధర్నాలు చేస్తాం, గవర్నమెంట్ చేసిన ప్రామిసెస్ ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. బీజేపీ ఐఎం స్టాండ్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఇతను ఒక్కతను ఇక్కడ విద్యార్థి నాయకుడిగా ఇక్కడ చేస్తున్నారు. సో మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంటే మేము ఆల్రెడీ ఇప్పటి వరకు లాస్ట్ నెల రోజులనే 9 ప్రోగ్రాంలు చేసినాం అన్న. దీని మీద ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ ఏదైతే 1:100 అని చెప్పి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్ష్యంగా చెప్పిండు, దాని మీద మేము చెప్తున్నాము. గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డబుల్ చేస్తా అన్నారు, అవి కూడా చేయలేదు. అండ్ ఇంత షార్ట్ నోటీస్లా ఇంత తొందరలో చేయడానికి అంత అవసరం ఏమున్నది? అదే మేము కాంగ్రెస్ పార్టీకి, మీరు కూడా ఒకసారి సెల్ఫ్ ఇది చేసుకోండి. ఎందుకంటే యువత ఇన్ని రోజుల నుంచి ఆగి ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళ కన్ఫ్యూజన్లో ప్రిపేర్ కావాలా, ధర్నా చేయాలా, ఏం చేయాలన్న దీనిలో ఉన్నది. సో అట్లా కన్ఫ్యూజ్ చేయకండి, టైం ఇవ్వండి. ఏవైతే మీరు ప్రామిసెస్ చేసినారో వాటిని ఇచ్చేయండి. అట్లనే జియో 46 రద్దు చేస్తా అన్నాడు, ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయో వాటి మీద కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఫైనల్ గా మోతీలాల్ అంటే మీరు ఏమైనా చెప్పారు ఇట్లా లైక్ ఈ అమర దీక్ష విరమించండి, సో దానికి మేము సపోర్ట్ చేసి మాట్లాడారా? అంటే దీని తర్వాత ఈ వారం రోజులలో బీజేవైఎం ఏదైతే ఉద్యమ క్యాలెండర్ అన్నది, మేము ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తాం, ఏం చేస్తున్నాం, వీళ్ళు ఏమేమి ప్రామిసెస్ చేసినారు, ఏమేమి నెరవేర్చలేకపోతున్నారు అన్నది మీతో పాటు కలిసి మనందరం చేద్దామన్నా. వాళ్ళ ఉద్యమంలో లాస్ట్ 20 సంవత్సరాలుగా స్టూడెంట్ లీడర్ లాగా కొట్లాడుతున్నాడు. 2014 వరకు తెలంగాణ మూమెంట్లో ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి వీళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేసినారో దాన్ని నమ్మి మోసపోయి కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినారు. అది ఇవాళ వీళ్ళు చేస్తలేరు కాబట్టి వాళ్ళు ధర్నా చేస్తున్నాం. మేము అదే చెప్పినాము, మీతో పాటు మేము ఉంటాము, భారతీయ జనతా పార్టీ ఉంటుంది, అలాగే బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ అందరు కూడా వచ్చి కలుస్తారు, ఫోన్లో కూడా మాట్లాడిపిస్తామని చెప్పేసి మా ప్రెసిడెంట్ మహేందర్ గారు కానీ, కాసమన్న కానీ చెప్పడం జరిగింది. సో దీనిపైన బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్, సో వీళ్ళు ఎవరైనా స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా నెక్స్ట్? 100% నిరుద్యోగుల మీద బీజేపీకి క్లియర్ స్టాన్స్ ఉందన్న. కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రామిసెస్ చెప్పిందో అవి నెరవేర్చలేకపోతే మేము వీళ్ళని బయట పబ్లిక్ లాగా తీసుకొస్తాం, అదొక్కటి చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిరుద్యోగులతో ఉంది, వీళ్ళు ఏవైతే ప్రామిసెస్ చేసినారో దాని మీద వీళ్ళకి టైం కూడా ఇచ్చినాం. అండ్ ఇప్పటి వరకు వీళ్ళు ఏదైతే తొందరగా నోటిఫికేషన్స్ ఇచ్చి జనాలను కన్ఫ్యూజ్ చేసి ఏదైతే ప్రజాపాలన అని చెప్పేసి ఏదైతే నియంత్రణ పాలన చేస్తున్నాడో దాని మీద ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ లీడర్ కొట్లాడతాడు. మా స్టాన్స్ చాలా క్లియర్గా. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఈ మోతీలాల్ నాయక్ ఎవరైతే విద్యార్థి నాయకుడు చేస్తున్నదన్న, సో దానికి ఎల్లవెల్లగా నిరుద్యోగుల పరంగానే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి సో ఇది ఎప్పటికీ కూడా నిరుద్యోగుల పక్షాన స్టాండ్ తీసుకొని ఉంటుంది. అండ్ అలాగే దీనిపైన కూడా ఇష్యూస్ పైన కావచ్చు, మన రీసెంట్ గా గెలిచిన ఎంపీస్ కావచ్చు, లేక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళు కూడా త్వరలోనే దీనిపైన కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పేసి యశ్వి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.